శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీ పేరు ముఖము చేయి ఫోటో చూసి జాతకం చెప్పబడును. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గురూజీ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు. నమ్మకంతో కాల్ చేయండి, సమస్యల నుంచి బయటపడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన వీడియోలో అయితే మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము. మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతూ ఉన్నాము. తులారాశి వారికి అతి పెద్ద శుభవార్త రాబోతుంది. విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరణ తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక వెంటనే వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఖచ్చితంగా చూడండి, అసలు స్కిప్ చేయకుండా. ఇక ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇక ఇలా ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు కనుక మరి ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ మనం మొట్టమొదటిగా కూడా అంటే వీరికి ఏదైతే శుభవార్త లభిస్తూ ఉందో దీనికి సంబంధించి ఖచ్చితంగా మనం మొదటిగా తులారాశి వారికి అసలు ఈ జనవరి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకోవాల్సి వస్తూ ఉంటుందన్నమాట. ఇక ఈ తులారాశి వారికి అయితే గనక ఈ జనవరి నెల అనేటువంటిది మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతూ ఉంది అనే చెప్పుకోవచ్చు. అంటే ఇందులో నష్టం ఎంత వచ్చినప్పటికీ కూడా అదే విధంగా అంతకు మంచి కూడా జరుగుతుంది. అంతకు మించి కూడా మంచి శుభ ఫలితాలు మీరైతే వినబోతూ ఉన్నారు. ఇక మీకు చక్కగా అంటే లైఫ్లో దేన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే విషయం చాలా బాగా తెలుసు. అయినప్పటికీ మరి మీరు అయితే కొన్ని సందర్భాలలో కొంచెం తడపడటం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ దీని కారణంగా మీకు కొన్నిసార్లు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మీరైతే చక్కగా మంచి విజయాలని సాధించే దిశగా అయితే మీకు ఈ నెలలో కొన్ని రోజులు అనేటువంటివి కలిసి రాబోతూ ఉన్నాయి. ఇక అవి ఏంటో కూడా మనం అయితే తెలుసుకుందాము ఈ వీడియోలో. ఇక అవి కనుక మీకు కేవలం మంచి జరగటానికి మీకు మాత్రమే మంచి జరగాలి, లేదంటే మీకు ఖచ్చితంగా మంచి జరగాలి అని అన్నట్లయితే కనుక మరి మీరు పాటించవలసిన కొన్ని పరిహారాలు ఉన్నాయి. అవి ఏంటి అనేటువంటిది కూడా ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆ పరిహారాలు కూడా మీకే అర్థమవుతుంది. ఇక ఇంతే కాకుండా మరి ఇక్కడ ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక వీరికి సంబంధించి చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక అంటే ఇతరులని చక్కగా ఒక మంచి మార్గంలో సరిచేయటం అనేటువంటిది కూడా మీకు చాలా బాగా తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా మరి మీరు కొన్ని విషయాలలో కొన్ని సందర్భాలలో అయితే తీవ్ర ఇబ్బందులకి కూడా లోనవ్వటం జరుగుతూ ఉంటుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా అంటే మీరు ఎదుటి వ్యక్తులకి ఉచిత సలహాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మరి మంచి కోరి ఇవ్వడానికే చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు అవైతే వెనక్కి తిరిగి కొట్టడం జరుగుతూ ఉంటుంది. దీని కారణంగా మీరైతే ఇంకా ఎక్కువ తీవ్ర ఇబ్బందులకి లోనవ్వటం కూడా జరుగుతుంది. కాబట్టి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు అయితే ఇతరులకి ఉచిత సలహాలు ఇవ్వటం మానివేయండి. లేనిచో మీరు తీవ్ర ఇబ్బందులకి గురవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇక ఇంతే కాకుండా మరి ఇక్కడ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక వీరికి సంబంధించి చూసుకుంటూ ఉన్నట్లయితే గనక ఇక మీరు ఆర్థిక పరంగా అభివృద్ధి కోసం ఎంతగానో ఎదురు చూడటం కూడా జరుగుతుంది. ఇక మీ యొక్క ఆర్థిక స్థితిగతులు మీ యొక్క ఆర్థిక పరిస్థితుల విషయానికి వచ్చినట్లయితే గనక ఇప్పటి వరకు మీ ఆర్థిక స్థితిగతి ఎలా ఉన్నప్పటికీ కూడా ఇకపై నుంచి మాత్రం మీకు మంచి జరగబోతూ ఉంది. అంటే అటువంటి ఒక శుభవార్త అయితే మీకు ఈ జనవరి నెలలో రాబోతూ ఉంది. ఇక ఇంత మంచి శుభవార్త కనుక మీరు విన్నారు అని అన్నట్లయితే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. ఇక ఆ శుభవార్తని ప్రతి ఒక్కరితో పంచుకునేలాగా చక్కగా మిఠాయిలు తంచుకొని కూడా పంచుకుంటారు. మరి అటువంటి శుభవార్త మీకు లభించబోతూ ఉంది. ఇక ఇప్పటి వరకు ఎవరైతే విద్యార్థులు పరంగా అంటే వారి యొక్క ఎదుగుదల కోసం చూస్తూ ఉన్నారో అటువంటి వారికి కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది. కానీ విద్యార్థులు మాత్రం ప్రతిరోజు కూడా వినాయకుని స్మరించుకుంటే మీకు విద్య పట్ల
చక్కగా శ్రద్ధ మరియు బుద్ధి అనేటువంటివి కూడా చేకూరుతాయి. కాబట్టి దీని కారణంగా మరి మీకు అయితే ఎటువంటి దుర్వినియోగాలు లేదు అంటే కనుక ఎటువంటి చెడు అలవాట్లు కలగకుండా, డీవియేషన్స్ లేకుండా, ఒకవేళ సరిగ్గా చదవని పిల్లలైనా సరే చాలా చక్కగా కూడా చదువు విషయంలో ముందుకి రాణించగలుగుతారు. ఇక అలానే ఎవరైనా సరే పోటీ పరీక్షలకి హాజరవుతున్నట్లయితే కనుక అటువంటి వారికి కూడా చాలా చక్కగా కలిసి రాబోతుంది అనే చెప్పుకోవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి విదేశీ యానం చేయాలనుకునే వారు మాత్రం కొంచెం ఆలోచించుకొని చేయవలసి ఉంటుంది. అంటే ఈ నెల కాకుండా ఆ పై నెల నుంచి, లేదు అంటే కనుక మార్చి నెల తర్వాత కనుక మీ యొక్క విదేశీ ప్రయాణాల గురించి మీరు కనుక ఆలోచించుకున్నట్లయితే చక్కటి శుభ ఫలితాలు కూడా మీరు దక్కించుకోవచ్చు. ఇక ఇంతే కాకుండా ఇక్కడ కనుక మరి మనం చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ తులారాశి వారి ఆరోగ్యం అనేటువంటిది మీకు అంటే అంత ఎక్కువగా ఇబ్బంది పెట్టదు. అలా అని ఏ ఆరోగ్య పరిస్థితులు అనేటువంటివి అంటే సమస్యలు రాకుండా ఉండవు అని కూడా చెప్పుకోవడానికి లేదు. ఏవైనా చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి, కానీ అవి తీవ్రతరం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కడా కనిపించడం లేదు. ఇక దీని కారణంగా మీరైతే ఆరోగ్యం గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం అయితే లేదు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం చాలా వరకు అవసరం. ఇక ఇంతే కాకుండా మరి ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో మరి వీరు అయితే మీ యొక్క ఏవైతే అంటే కోర్టు గొడవలు ఏవైతే ఉన్నాయో, అటు ఆస్తి తగాదాలు కానివ్వండి, లేదు అంటే అన్నా తమ్ముల గొడవలు కానివ్వండి, తల్లిదండ్రులతో గొడవలు, కుటుంబాలతో గొడవలు ఏవైనా ఉన్నా కానీ అవన్నీ కూడా అంటే పూర్తిగా తగ్గిపోవటం అని చెప్పలేము, కానీ కాస్త కుదుటపడబోతూ ఉన్నాయి. ఇక ఇంతే కాకుండా మీ యొక్క ఆర్థిక స్థితిగతులు అనేటువంటివి కూడా మెరుగుపడబోతూ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక మీకు రాబోతున్న శుభవార్త విషయానికి వచ్చినట్లయితే కనుక మరి మీరు అయితే ఒక చక్కటి అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు అని చెప్పుకోవడం జరిగింది. ఇక అదే విషయానికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ తులారాశి వారు ఎవరైతే పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి అయితే ఈ సంవత్సరంలో చాలా చక్కటి శుభవార్త వినబోతూ ఉన్నారు. అది కూడా ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పబోయే పరిహారాలు పాటించినట్లయితే, అది పాటించిన వెంటనే ఆ తరువాత నుంచి మీకు చక్కటి శుభ ఫలితాలు అనేటువంటివి కూడా లభించబోతూ ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి మీరు పాటించవలసిన పరిహారాల విషయం కూడా తెలుసుకుందాము. కానీ తులారాశి వారు మాత్రం చక్కగా ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తూ, అలానే దైవాన్ని చక్కగా పూజ చేసుకుంటూ, మీకు ఏ సమస్య వచ్చినా దాన్ని వెళ్ళి దైవానికి చెప్పుకొని ప్రతిరోజు దైవాన్ని మర్చిపోకుండా దైవనామ స్మరణ చేస్తూ, అదేవిధంగా దైవానికి కనుక మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయితే కనుక మరి ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న ఫలితాలు అనుకున్నట్టుగా మీకు చేకూరుతాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా దైవారాధన అనేది అస్సలు మర్చిపోకండి. ఇక పరిహారాల విషయానికి వద్దాము. కానీ అంతకన్నా ముందు ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మరి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం మర్చిపోవద్దు. మరీ ముఖ్యంగా అయితే మరి ఈ వీడియోని తులారాశి వారితో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక పరిహారాల విషయానికి గనక వచ్చినట్లయితే మరి ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో అంటే ఇంతకుముందు విద్యార్థులు ఏ రకంగా మీరు పాటించాలి అనేటువంటిది తెలుసుకుందాం. అదేవిధంగా ప్రతిరోజు దైవారాధన చాలా ముఖ్యమని తెలుసుకున్నాము. ఇక దీనితో పాటుగా మరి మీరు అయితే ప్రతి బుధవారము కూడా మరి చక్కగా మీ దగ్గరలో ఉన్న కుమారస్వామి ఆలయం, అదేవిధంగా వినాయకుని ఆలయానికి వెళ్ళి చక్కగా పూజ చేసుకొని, అలానే వారి యొక్క నామస్మరణ 108 సార్లు గుడిలోనే కూర్చొని ధ్యానించినట్లయితే కనుక మీకు చక్కటి శుభ ఫలితాలు అనేటువంటివి కూడా లభిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇక ఇది ఇవాల్టి మన ఈ వీడియో. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.